హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ముందుగా మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించిపోతున్నానండి. ప్లమ్ కేక్ అంటే డ్రై ఫ్రూట్స్ వేసేస్తాము, మైదా పిండి వేసేస్తాము, ఎలాగో చేసేద్దాం అన్నట్టుగా కాకుండా పర్ఫెక్ట్గా మనకి బేకరీ టేస్ట్ రావాలి అంటే ఎలా చేసుకోవాలో నేను సరైన కొలతల్ని అలాగే ఎగ్జాక్ట్ టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మీరు ఇదే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఇంట్లో ట్రై చేస్తే పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ని అదే టేస్ట్తో అదే టెక్స్చర్తో ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు. సో మరి లేట్ చేయకుండా ఈ ప్లమ్ కేక్ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా గ్రేప్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. గ్రేప్ జ్యూస్ని ఇంట్లో తయారు చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇన్స్టెంట్ గ్రేప్ జ్యూస్ అయినా వాడుకోవచ్చండి. ప్లమ్ కేక్ కోసం జనరల్గా ఫర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్ వాడుతూ ఉంటారండి. గ్రేప్ జ్యూస్ వాడితేనే మనకి ఆ ప్లమ్ కేక్లో టేస్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర గ్రేప్ జ్యూస్ కనుక అవైలబుల్ లేకపోతే అప్పుడు మీరు ఈ గ్రేప్ జ్యూస్కి బదులుగా ఆరెంజ్ జ్యూస్నైనా యూస్ చేసుకోవచ్చండి. సో 1/2 కప్పు దాకా గ్రేప్ జ్యూస్ వేసేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ కిస్మిస్, అలాగే మనం రెగ్యులర్గా యూజ్ చేసే కిస్మిస్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు, 1 టేబుల్ స్పూన్ పుచ్చ విత్తనాలు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ముక్కలుగా చేసి పెట్టుకున్న ఆప్రికాట్ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్ల చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కలు వేసుకోండి. అండ్ వీటితో పాటుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ని 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి. సో ప్లమ్ కేక్లో మనకి ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది ఎక్కువే ఉంటుందండి. నేను చెప్పిన కొలతల్లో ఎగ్జాక్ట్గా వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇందులో యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి అన్నీ కూడా మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా దొరకకపోతే వాటిని స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్గా తయారవ్వాలి. సో ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీసిన తర్వాత ఫ్రూట్స్ అనేవి ఇట్లాగా సాఫ్ట్గా తయారవుతాయండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లో 1/2 కప్పు దాకా పంచదార వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార అంతా కూడా క్యారమెల్ అయ్యేంత వరకు ఉంచండి. ఇలా పంచదార కరగటం స్టార్ట్ అయిన తర్వాత మీరు పంచదారని మిక్స్ చేస్తూ ఉంటే పంచదార అంతా కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతుందండి. ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా బాగా మరిగిన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదారని క్యారమెల్ చేసేటప్పుడే పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని మరిగించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ క్యారమెల్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి. క్యారమెల్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం నీళ్లు వేసేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే ఇది కొంచెం వాటర్ అనేది దగ్గరగా అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ క్యారమెల్ వాటర్ని మనం ఏ బౌల్లో అయితే ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. సో మనకి ప్లమ్ కేక్కి మెయిన్గా కావాల్సిన ఫ్రూట్ మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి. దీనివల్లే మనకి ప్లమ్ కేక్కి ఆ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా పంచదార వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 2 లవంగ మొగ్గలు, 1 పావు ముక్క శొంఠి, అలాగే చిన్న ముక్క జాజికాయ వేసుకోండి. జాజికాయ ఎక్కువ వద్దండి, జస్ట్ ఈ మాత్రం అయితే సరిపోతుంది అనమాట. వీటన్నిటిని కూడా కొద్దిగా క్రష్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/3 వంతు రిఫైన్డ్ ఆయిల్, అలాగే 1/2 కప్పు దాకా పెరుగుని వేసుకుని వీటన్నిటిని కూడా స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఒక జల్లెడని పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి, చిటికెడంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ వేయడం వల్ల ప్లమ్ కేక్కి మంచి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇన్ కేస్ కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి. వీటన్నిటిని కూడా బాగా జల్లించేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకుని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి. అంతా కలిసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ని కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. సింగిల్ డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు విస్కర్తో కలుపుకున్నా పర్లేదు, లేదా స్పాచులాతో కలుపుకున్నా పర్లేదు. మొత్తానికి కేక్ మిక్స్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ప్లమ్ కేక్కి పర్ఫెక్ట్గా కేక్ మిక్స్ని మనం తయారు చేసేసుకున్నాము.
ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడానికి ఒక బేకింగ్ ట్రేని కానీ లేదంటే ఇంట్లో ఉండే ఏదైనా అల్యూమినియం గిన్నెని కానీ తీసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసి అడుగున నేను బటర్ పేపర్ని పెట్టాను. బటర్ పేపర్కి బదులుగా మీరు కొద్దిగా మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకునైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసి 2-3 సార్లు బాగా ట్యాప్ చేసి పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని మనం బేక్ చేసుకోవడం కోసం ముందుగా ఒక 10 నిమిషాల పాటు కొద్దిగా ఇసుకని వేసి ఒక స్టాండ్ని పెట్టి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి సెంటర్లోకి పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 25 నిమిషాల పాటు బేక్ చేయండి. ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇంకొక 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ ప్లమ్ కేక్ అనేది నిదానంగా ఉడకాలండి. అప్పుడే మనకి లోపల స్పంజీనెస్ అనేది మాయిస్ట్ అనేది వస్తుందన్నమాట. అదే మీరు అవెన్లో బేక్ చేసుకోవాలి అంటే 170 డిగ్రీస్ దగ్గర 50 మినిట్స్ పాటు బేక్ చేయండి, సరిపోతుంది. సో టోటల్గా మనం ఇక్కడ 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నానండి. అడుగున పిండి ఇంకా ఉండిపోయిందనమాట. సో అందుకనే నేను లో ఫ్లేమ్లో ఇంకొక 15 నిమిషాల పాటు బేక్ చేస్తున్నాను. సో టోటల్గా 50 మినిట్స్ తర్వాత కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే ఈ టిన్ని పక్కకు తీసేసుకుని పైన మూత పెట్టి పూర్తిగా చల్లారేంత వరకు వదిలేసేయండి. పైన మూత పెట్టకపోతే డ్రై అయిపోతుందన్నమాట. సో అందుకని క్లాత్ని కానీ లేదంటే మూతని కానీ పెట్టేసి పూర్తిగా కంప్లీట్గా చల్లారేంత వరకు వదిలేసి ఆ తర్వాత డీమోల్డ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే బేకరీ స్టైల్ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఇదే కొలతలతో ఈ టిప్స్తో మీరు ఇంట్లో చేస్తే పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ ఇంట్లోనే మీ చేతులతో మీరే తయారు చేసేస్తారు. సో ఇంకా కట్ చేసుకుని తినటమే ఆలస్యం అనమాట. మరి ఈ ప్లమ్ కేక్ని ఈ క్రిస్మస్కి కానీ లేదంటే న్యూ ఇయర్కి కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.